ఉమ్మడి కడప జిల్లా రాయచోటి నియోజకవర్గంలోని గాలివీడు మండలం కమాలమర్రి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామంలోని మినీ అంగన్వాడీ కేంద్రంలో 4 సంవత్సరాల చిన్నారిపై కొర్రపోతుల రెడ్డయ్య అనే వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అంగన్వాడీ టీచర్ సుబ్బలక్ష్మికి వరుసకు బావ అయ్యే రెడ్డయ్య ఈ దారుణానికి ఒడిగట్టినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. చిన్నారిని చికిత్స కోసం రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అంగన్వాడీ టీచర్ సుబ్బలక్ష్మి నిర్లక్ష్యం వల్లే తమ పాపకు అన్యాయం జరిగిందంటూ తల్లిదండ్రులు ఆందోళన బాటపట్టారు. గాలివీడు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పంపించామండి, వైద్య పరీక్షలకు పంపించాము. అలాగే వయసు నిమిత్తం ఏజ్ రికగ్నిషన్ కోసం కడప పంపించాము. ఫిర్యాదు పైన గాలివీడు పోలీస్ స్టేషన్ నందు మానభంగం మరియు పోక్స్ యాక్ట్ కింద కేసు కట్టడం జరిగింది. ఇందులో ముద్దాయిని అదుపులో త్వరలో తీసుకుని అరెస్ట్ చూపించి కేసు పూర్వపరాలు ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. త్వరలో అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఆమె అంగన్వాడీ నిర్వహించే సుబ్బలక్ష్మి స్వయాన మరిది తన తమ్ముని భార్య అయినందున ఆమె ఇంటికి పోవడం జరిగింది. ఆమె లేని సమయంలో ఈ ఆఘాతం జరగడం జరిగింది. నమోదు చేయడం జరిగింది. ఫిర్యాదు వచ్చిన వెంటనే. ఓకే సార్.